హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు రొట్టె చూపిస్తున్నాండి. రొట్టె అంటే జొన్న రొట్టె, మిక్స్డ్ రొట్టె అంటారు, లేదంటే ఇది గ్రీన్ మిక్స్డ్ అంటారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటాము. కానీ రొట్టెకు కావాల్సిన పదార్థాలండి: ఒక కప్పు గోధుమ పిండి అండి, కప్పు నిండా. అరకప్పు సజ్జపిండి, అరకప్పు రాగిపిండి, అరకప్పు జొన్నపిండి. అంటే ఇది ఒక గుప్పెడు అనుకోండి జొన్నపిండి, ఒక గుప్పెడు రాగిపిండి, ఒక గుప్పెడు శుద్ధపిండి, 2 గుప్పెళ్ళు గోధుమ పిండి. అంటే 2 భాగాలు. ఇవేమో హాఫ్ కప్పు, ఇదేమో 1 కప్పు. స్టవ్ వెలిగించుకొని పిండి కలుపుకున్నాము. సరిపడా ఉప్పు అండి. జొన్నపిండి, సజ్జపిండి అట్లా అంటే మనకు కొంచెం వేడి నీళ్ళు కావాలనుకుంటాము. కానీ ఇవంతా మిక్స్డ్ ఉంది కాబట్టి వేడి నీళ్ళు అవసరం లేదు. డైరెక్ట్గా చల్లనీళ్ళే పోసేసుకోవచ్చు. ఈ రొట్టె రాని వాళ్ళకు కూడా, చేయడానికి రాని వాళ్ళకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ తినడం అందరూ ఇష్టంగానే తింటుంది, కానీ షుగర్ వాళ్ళకు మంచిగా కంట్రోల్ అవుతుందండి ఇది. జొన్నలు, గోధుమలు ఎక్కువ తినాలి అంటారు కదా, అన్నీ మిక్స్డ్ అనేసరికి ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఇది. ఎక్కువ అయితే లూజ్ అవుతుందేమో అని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ చపాతీ కర్రతో కూడా కొట్టుకోవచ్చు, చపాతీలాగా. రొట్టెలు అందరూ మాకు రావు అంటుంటారు. కానీ దీంతో అయితే ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, తినడానికి వస్తుందండి. అందరూ అలవాటు పడిపోతారు చేసుకొని తినడం. చాలామంది రొట్టె చేయడానికి రాక పాపం చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయట కొనుక్కొచ్చుకొని ఉంటే అందరికీ అందుబాటులో ఉండదు కదా. ఇలా కలుపుకోవాలని రొట్టె చేసుకున్నాం. పొడి పిండి వేసేస్తాను నేను.
చపాతి కర్త కూడా మంచిగా వస్తుందండి, సాగుతుంది, ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది తింటే. మల్టీగ్రెయిన్ అని అందరు కొనుక్కొచ్చుకుంటారు, కానీ అందులో కల్తీ ఉంటుందండి. ఏమేమో చేస్తారు వాళ్ళు నిల్వ ఉండడానికి. పిండి ఈరోజు పట్టింది కాదు కదా. ఇదైతే మనము 2 కిలోలు గోధుమలు అండి, 1 కిలో జొన్నలు, 1 కిలో సజ్జలు, 1 కిలో రాగులు, అన్నీ 5 కిలోలు అవుతాయి. 5 కిలోలు పట్టించుకొచ్చుకుంటే వాళ్ళ 1 మంత్ వరకు ఉంటుందండి ఇద్దరికి. మనం కల్తీ లేకుండా శుభ్రంగా పట్టించుకుంటాం కదా, నీట్గా ఉంటాయి. కడిగి అన్నీ శుభ్రం చేసుకొని కోట్ దొరుకుతుంది కానీ మల్టీ అని వాళ్ళు ప్రతి దాంట్లో నిల్వ ఉండడానికి ఏదో ఒకటి కలుపుతుంటారు. చాలా రోజులు ఉంటే కొంచెం సేవ్ వచ్చినట్టు. ఏదైతే నీట్గా మన చేతులతో మనం పట్టించుకొని మన కళ్ళ ముందు చేసుకుంటుంటాం కదా. డైరెక్ట్గా చేతట్టే కాదు, వాటర్ చల్లేస్తాం. ఒక 10 నిమిషాలలో అయితే 2 రొట్టెలు అయిపోతుంది, టైం ఎక్కువ పట్టదు. ఇంకా కర్రతో చూపించిందండి. కర్రతో కూడా నీట్గా తీసుకొచ్చిన. మంచిగా వస్తుంది, కర్రత కూడా చేసుకోవచ్చు దానివల్ల. సాగుతుంది కాబట్టి నీట్గా చేతులు చేసుకోవచ్చు. ఇలా రొట్టెలు రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మిక్స్డ్ ఇవే మనం తినాల్సింది కూడా కండి, ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇప్పుడు అమ్మాయిలకు ఏంటంటే చపాతి ఒకటి చేయడానికి వస్తుంది, కొంతమందికి అది రాదు, కొనుక్కొచ్చుకొని తినచ్చు అన్నట్టు అంత ఈజీగా చెప్పేస్తారు. కానీ ఇలా చేసుకొని తింటే మన ఇంట్లో మన పిండితో మనం పిండి కొనుక్కొచ్చుకోకుండా మనం చేసుకొని తిన్నాం అనుకోండి, ఎంత హెల్తీగా ఎంత బాగుంటుంది అనేది. హెల్తీ ఫుడ్ కదా అది. కొంచెం వాటర్ వేస్తే ఆ పిండేసి రుద్దినాం కదా మనం, ఏ లొట్టెలాగా లేకుండా మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. బట్టలు అయిపోయినాయండి, పెట్టేసుకున్నాను. ఇందులోకి కాంబినేషను ఆలు కూర అయినా సరే, క్యాలీఫ్లవర్ ఏదైనా పప్పు అయినా చాలా బాగుంటుందండి. ఇదండి క్యాలీఫ్లవర్ కర్రీ, రొట్టెలు. రెండు కలుతున్నాయండి. ఎమ్మి అండి, చాలా బాగుంది. చూడండి, మన చేతులతో మన ఇంట్లో చేసుకుంటే రొట్టెలు ఎంత బాగుంటాయో. మనం ఆరోగ్యంగా ఉండాలంటే జొన్నలు, గోధుమలు, రాగులు, సజ్జలు అన్నీ కొనుక్కొచ్చుకొని కడిగి ఆరబోసుకొని పిండి ఆడించి పెట్టుకున్నామంటే ఎంత బాగుంటుందో రొట్టె. రెడీమేడ్ కొనుక్కొచ్చుకొని అది కల్తీ ఉంటుంది, ఎప్పటిదో ఉంటుంది నిల్వ, అది తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటుంది అనుకంటే ఇది మనతో మన కళ్ళ ముందు మనం పట్టించుకొని రొట్టెలు చేసుకుంటే, ఈ రొట్టె రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి, కర్రలతో చపాతీ కర్రతోటి చేసుకోవచ్చు నీట్గా, చాలా బాగుంటుంది. ఇది షుగర్ వాళ్ళకి, మెయిన్ షుగర్ వాళ్ళకండి బాగా కంట్రోల్ చేస్తుంది ఇది. మల్టీ రొట్టె అంటారు, మల్టీ రొట్టెలు అంటారు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.